సెక్రటేరియట్ ముట్టడికి సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. ప్లకార్డులతో రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ది పనులు చేశామని, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించాలని వేడుకున్నారు. అయినా కానీ మేము గ్రామాలలో 10వ పౌరుడు మేము అభివృద్ధి చేసినందుకు మేము ఇలా మమ్మల్ని ఈ సెక్రటరేట్ సచివాలయానికి మేము గాంధీ మార్గంలో చేస్తామంటే మా సర్పంచ్లను తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ తీసుకుపోయి అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తారా? ఇదివరకు మేము ప్రశ్నించే గొంతు తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. వీళ్ళు ఏం పని చేస్తున్నారు? అదే కదా, మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వము మాతోని సర్పంచ్లకు మేము గ్రామ 10వ పౌరులం, మేము గ్రామాలలో పంచాయతీలు ఉంచిన అనుభవం ఉంది. మాకు అనేక రకాలుగా ఉన్నది. ప్రభుత్వం ఈ మాట వినకపోతే మేము ఎట్లా తొక్కి పెట్టాలనో మా చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా మేము డిమాండ్ల పోలే. ఇంకా ఇది స్పందించకపోతే తక్షణమే గాంధీ ఇందిరా పార్క్ కాడ మేము ఒక ధర్నా చౌక్ లో ఒక మౌన దీక్ష కూడా చేసేందుకు కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ తర్వాత వినకపోతే ఆందోళన కార్యక్రమాల్లో ప్రతి ఎమ్మెల్యే ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. అదే విధంగా అనేక రకాలుగా మేము ఏం చేయాలనో మేము సర్పంచ్లం అంతా ఒక ప్రణాళిక ప్రకారం మేము కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మా సర్పంచ్లను ఇలా అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణమే రిలీజ్ చేయాలి. వెంటనే వాళ్ళని ఇంటికి పంపించాలి. మేము ఏంటంటే గాంధీ మార్గంలో చేసేందుకు వచ్చినాం. కాబట్టి మేము గాంధీ మీద చెడు అభిప్రాయం ఈ ప్రభుత్వం